హాయ్ ఫ్రెండ్స్, ఘాటి మూవీ చూడడం జరిగింది. ఘాటి మూవీ కాదు, లాటి అనొచ్చు మూవీని. మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఒక ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. అదే మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏ పర్సన్ కోసం అయితే మనం మూవీకి వెళ్తామో ఆ పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో కృష్ణ జాగర్లమూడి ఒకడు, మన స్వీటీ పాప ఒకటి. ఓకే, ఫస్ట్ కృష్ణ జాగర్లమూడి గురించి మాట్లాడుకుంటే, సినిమా తీయాల్సిన అవుట్పుట్ రానప్పుడు సినిమా తీయడం ఎందుకు? ప్లాట్ ఒకటి, సినిమా ఒకటి, చూపించిన అక్కడ షార్ట్స్ ఒకటి. అంటే సినిమాలోకి వెళ్తే దేవుడికి కొంచెం గంజాయి పెట్టాలి, ఆ గంజాయి పెంచి బాగుపడదామని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ లీడర్కి సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మన స్వీటీ పాప, అందులో ఉండే హీరో, ఓకే వీళ్ళిద్దరూ కష్టపడుతూ ఉంటారు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఒకనొక టైంలో ఆ స్మగ్లింగ్ చేసే బ్యాచ్లో ఒక పర్సన్ చనిపోతాడు. చనిపోయిన పర్సన్కి కాంపన్సేషన్ అడగడానికి వెళ్ళినప్పుడు ఆ లీడర్స్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు. సో వీళ్ళు ఏంది, సరే వీళ్ళు ఎట్లాగో మనకు రెస్పాండ్ అవ్వరు, మనం చేసేది చెడే, కానీ దానికి మంచి కోసం ఉపయోగిద్దాం. మన ఊళ్ళో హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, వీటిని మనం కట్టిద్దాం, ఇదే పని చేస్తూనే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు స్టార్ట్ చేసి ఆ గంజాని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఆ విలన్స్కి నచ్చక అది వచ్చి డిస్ట్రాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో హీరోని లేపేస్తారు. అనుష్కది ఒక సీన్ ఉంటుంది, కొంచెం ఒక 2-3 సెకండ్స్ కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది. అంటే వితౌట్ క్లాస్ అది అవమానించి అక్కడ పడేసి వదిలి వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ నుంచి రివెంజ్ ఉంటుంది భయ్య. యాక్చువల్గా అయితే స్టోరీ ఫస్ట్ హాఫ్లోనే క్లోజ్ చేసేయచ్చు నార్మల్గా మాట్లాడుకుంటే. ఆ ఉన్న స్టోరీకి ఫస్ట్ హాఫ్ స్టోరీ, సెకండ్ హాఫ్ మొత్తం స్వీటీ గురించి తీసింది. అయితే స్వీటీ గురించి ఏమైనా తీసిరా అంటే, నీట్గా చూపించారంటే లేదు. CGI ఫేజ్, ఆ CGI ఫేజ్ కోసం మేము మూవీకి వెళ్ళింది. ఆ CGI ఫేజ్ కోసమే ఇన్ని రోజులు మేము వెయిట్ చేసింది. మీరు తీస్తానేది ఏంది, తీసింది ఏంది? మేము భాగమతి అరుంధతి మూవీ ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తే అక్కడ CGI ఫేజ్, కార్టూన్ ఫేజెస్ మీరు చూపించింది. ఖచ్చితంగా చూడండి, మీరు మూవీ చూసినంత చెప్పి CGI ఫేజ్ చూసినంత అనిపిస్తుంది, కానీ అనుష్కని, రియల్ అనుష్కని, మన స్వీటీ పాపని చూసినట్టయితే అనిపించదు. ఈ మాత్రానికి అనుష్కని ఎందుకు? టోటల్గా అనుష్క లేకుండానే మూవీ మేనేజ్ చేయొచ్చు కదా, లేదా OTTకి వదలొచ్చు కదా, ఎందుకు థియేటర్కి వదిలిపెట్టడం? హరిహర వీరమల్లుల విషయం కూడా సేమ్ ఇదే జరిగింది. ఇయే VFX మిస్టేక్స్, ఇయే ప్రాబ్లమ్స్. సరే కృషి గారు, మీరు తీయాలనుకుంటుంది ఏంది, ఏం తీస్తున్నారు? మీకు తీయాలని లేనప్పుడు ఎందుకు ఈ ప్లాట్స్ చూజ్ చేసుకోవడం, ఇలా టైం వేస్ట్ చేసుకోవడం, తీసి వదిలేసుకొని నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడం, నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం? అలానే సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందా, ఏదైనా మాట్లాడుకుందాం అంటే అది కూడా లేదు. సినిమాలో ఒకటి కూడా పాజిటివ్ టాక్ ఉండదు. ఎందుకంటే సినిమాలో మొత్తం ఒడియా కల్చర్ గురించి బాగా చూపించింది, కానీ స్టోరీ మీద గ్రిప్పింగ్ ఉండదు, ట్విస్ట్లే ఉండవు, ఏది ఉండదు. యాక్షన్ సినిమానే అనిపించదు. ఏదో పోయినామంటే అనుష్క 2 ఫైట్ సీన్స్ ఉంటాయి, ఒక బస్లో ఉంటుంది, ఒకటి ఎండ్ క్లైమాక్స్లో ఒకటి కంటైనర్స్ ఉంటాయి, ఆ కంటైనర్స్ బ్లాస్ట్ చేసే సీన్ తప్ప ఏదంటే సినిమాలో సాంగ్స్ కానీ అవసరమే ఉంది. ఆ సాంగ్స్ ఒక్కటంటే ఒకటి బాగాలేదు. BGM ప్రాపర్గా పడ్డదంటే BGM ప్రాపర్గా పడలేదు. మేము ఎందుకు చూడాలి ఇంకా మూవీ? దేని గురించి చూడాలి? ఇంకెన్ని రోజులు తీస్తారు ఇదే రొట్ట కథలు తీస్తూ ఉంటారో మీరు చూస్తూ ఉండాలి ఈ సినిమాలో? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి స్వీటీ కంబ్యాక్ అని? ఇది స్వీటీ కంబ్యాక్ మూవీ కాదు, అసలు స్వీటీ మూవీయే కాదు, జస్ట్ CGI పెట్టి మేనేజ్ చేసే మూవీ ఇది. అంతకుమించి ఏం లేదు. కృష్ణ గారి మార్క్ అయితే కాదు ఈ మూవీ. ఏదో తీయాలి కాబట్టి తీశారు. ఇంటర్వ్యూస్లో అక్కడెక్కడ మేము అనుష్కతో ఇలా తీయాలనుకున్నాం, మేము అలా తీసాం, ఇలాంటివి ప్లాన్ చేసాం అని చెప్పినప్పుడు మూవీలో కూడా అయ్యే ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఏ ట్విస్ట్లు ఉండవు, ఏది ఉండదు. జస్ట్ పోయినాము, కూర్చున్నాం, సినిమా ఎప్పుడు అయిపోతుందా అనిపించింది చూస్తున్నంతసేపు. ఆ విలన్లో ఒక పర్సన్ ఉంటాడు, అది 30/21 అని ఒక చేసిన పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నారు భయ నాకు అర్థం కాదు. ఎక్కడ కూడా ఆయన విలన్ లెక్కనే కనిపించాడు. ఏదో జస్ట్ నార్మల్గా ఉంటాడు, ఏదో నవ్వుతూ ఉంటాడు. విలన్ అంటే విలన్ లానే ఉండాలి. విలన్ చూస్ చేసుకున్న క్యారెక్టర్ అయితే తనది కాదు. సారీ భయ్య. అండ్ స్వీటీ పాప విషయానికి వస్తే టోటల్ CGI ఫేసెస్ ఎక్కడ కూడా నార్మల్గా అనిపించదు మీకు. అండ్ కృషి గారి గురించి మాట్లాడుకుంటే, కృషి మార్క్ అయితే కాదు ఈ సినిమా. కృషి గారు మీ కంబ్యాక్ కోసం అయితే మేము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు తీసిన మూవీస్లో గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, ఈ మూవీస్ అన్నీ జస్ట్ స్టోరీ మీదనే వెళ్తాయి. మీరు ఎలివేషన్స్ కోసమో, ఇంకేదో ట్విస్ట్ల కోసమో, పెద్ద పెద్ద కాస్టింగ్ కోసమో, ఇంకేదో దానికోసం అయితే వెయిట్ చేయకుండా జస్ట్ మీరు అనుకున్నది మీ స్టోరీ పరంగా తీయండి, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇలా సగం తీసి హరిహర వీరమల్లు కూడా సేమ్ సగం తీసి వదిలేశారు. ఈ మూవీలో కూడా సగం చూపించారు. అనుకున్న అవుట్పుట్ తీయలేకపోతున్నారు. ఏమైందో, ఎలా అయిందో, ఎందుకు అవుతుందో తెలియదు, కానీ మీ మార్క్ మూవీస్ అయితే కాదు సార్. మీ మార్క్ మూవీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. దయచేసి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మూవీస్ తీయకండి సార్. ప్రొడ్యూసర్కి పైసలు బొక్క, మాకు టైం బొక్క.
అండ్ అనుష్క గారు మూవీకి జరిగిన ప్రమోషన్స్లో కానీ ఈవెంట్స్లో కానీ ఏ ఒక్క దగ్గర కూడా కనిపించలేదు. మూవీలో మెయిన్ ప్లాటే అనుష్క కోసమే మనం సినిమాకి వెళ్తాం. అలాంటి పర్సనే ఏ ఈవెంట్కి కూడా రాలేదు. అంటే ఫేస్ హైడ్ చేసుకోవడం కోసం అయితే సినిమా తీయడం ఎందుకు, మా మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మేము పోయిందే స్వీటీని చూడడానికి. స్వీటీయే లేనప్పుడు సినిమాలో స్వీటీ లేదు, ఈవెంట్స్లలో స్వీటీ లేదు. అండ్ స్వీటీ గారు మీరెందుకు షై ఫీల్ అవ్వడం, బయటికి రాకుండా ఉండడం? మ్యామ్ మీకు తగ్గ రోల్ తీసుకోండి. ఇలాంటి CGI ప్లాట్స్ కాకుండా ఇంకేదో కాకుండా మీకు తగ్గ రోల్ తీసుకోండి. మీ ఒరిజినాలిటీ చూపించండి. మీరు ఎలాంటి యాక్టర్స్ మాకు తెలుసు. మిస్టర్ పొలిసెట్టిలో కూడా సేమ్ ఇదే CGI ఫిజిక్స్ చూపించారు. మాకు CGI ఫిజిక్స్ వద్దండి, మీరు మీ రా చూపించండి, మీకు తగ్గ రోలే తీసుకోండి. అటువంటి మూవీస్ మీద వర్క్ చేయండి, టైం తీసుకోండి. కానీ మా కోసం మాత్రం ఒక అరుంధతిని చూపించండి చాలు. ఇది ఫ్రెండ్స్ నాకు ఘాటి మూవీ మీద అనిపించింది. మంచి ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళిన, ఎందుకంటే చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత అనుష్క గారి మూవీ అంటే ఆ మాత్రం ఉంటాయి. కానీ ఎక్స్పెక్టేషన్కి మూవీ అయితే రీచ్ అవ్వలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. మూవీకి వెళ్ళాలా వద్దా అంటే అది మీ ఇష్టం. నన్ను అడిగితే వద్దని చెప్తాను, ఎందుకంటే సినిమాలో ఏం లేదు. అండ్ OTTకి వచ్చితే చూడండి, అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి, వెళ్ళి టికెట్ వర్త్ మూవీ అయితే కాదు. ఇంకా మిగతాది మీ ఇష్టం. అండ్ వెయిటింగ్ ఫర్ అనుష్క కమ్బ్యాక్. అండ్ క్రిష్ జగర్లమూడి గారు మీ కమ్బ్యాక్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ వీడియో మీద మీకు ఏదన్నా అభిప్రాయాలు ఉంటే అది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.